రోహిత్ శర్మ సఫర్ అవుతున్న ప్రాబ్లమ్ని మనం రికరెంట్ షోల్డర్ డిస్లొకేషన్ అని అంటాం. షోల్డర్ డిస్లొకేషన్ అనేది ఏదైనా యాక్సిడెంట్స్లో కానీ లేకపోతే స్పోర్ట్స్ ఇంజరీస్, కాంటాక్ట్ స్పోర్ట్స్ ఎవరైతే ఆడుతున్నారో షోల్డర్ ఒక ఆక్వర్డ్ పొజిషన్లో, యూజువల్గా ఈ అబ్డక్షన్ అంటాం, అబ్డక్షన్ అండ్ ఎక్స్టర్నల్ రొటేషన్, ఈ పొజిషన్లో ఎప్పుడైతే ఇంజురీ అయినప్పుడు ఈ భుజం ఎముక తొలగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ భుజం ఎముక తొలగిపోయినప్పుడు దాన్ని ఇమీడియట్గా పొజిషన్లో మనం రెడ్యూస్ చేయగలగాలి. సో అది ఎమర్జెన్సీగా చేయాల్సిన పని అన్నమాట. షోల్డర్ డిస్లొకేషన్ని వెంటనే రెడ్యూస్ చేసి ఒక 2-3 వారాలు యూజువల్గా మనం రెస్ట్ ఇస్తాం. రెస్ట్ ఇచ్చిన తర్వాత డిపెండింగ్ ఆన్ ద ఏజ్, డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ, ఎంత సివియర్గా ఇంజురీ అయింది, ఎలా ఇంజురీ అయింది అనేది దాన్ని బట్టి తర్వాత ఎవాల్యుయేషన్ అనేది కంపల్సరీ అవసరం. ఎవాల్యుయేషన్ అంటే ఏంటి అంటే దేని గురించి అంటే, ఇప్పుడు భుజం ఎముక తొలగినప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఎందుకంటే ఈ జాయింట్ అనేది చాలా షాలో జాయింట్, హిప్ జాయింట్ లాగా కంప్లీట్గా ఈ బాల్ అనేది సాకెట్లో కూర్చోదు. షోల్డర్ జాయింట్ షాలో జాయింట్, అంటే ఎక్కువగా కవర్ చేయదన్నమాట ఈ బాల్ని. అండ్ ఈ షోల్డర్ ఎక్కువగా 360 డిగ్రీస్ మూవ్మెంట్ చేయడానికి కూడా మనకు కంప్లీట్గా కవర్ అయితే ఇబ్బంది, కాబట్టి అది షోల్డర్ జాయింట్ అలాగా ఉందన్నమాట. ఈ భుజం ఎముక తొలగకుండా ఉండడానికి గ్లినాయిడ్ అనే ఈ బోన్ చుట్టూత లాబ్రమ్ అనే టిష్యూ ఉంటుంది. అది స్పీడ్ బ్రేకర్ లాగా ఈ బోన్ని బయటికి రాకుండా ఆపుతుందన్నమాట. ఇంజురీ అయినప్పుడు ప్రధానంగా యాంటీరియర్ డిస్లొకేషన్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం. ఈ డిస్లొకేషన్ ఎప్పుడైతే అయినప్పుడు ఈ టిష్యూ అనేది చిరిగిపోయి వెనక్కి పడిపోతుంది. సో వీళ్ళలో ఏంటి, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వాళ్ళు ఈ యాక్టివిటీ చేసినప్పుడు ఈ భుజం మళ్ళీ డిస్లొకేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దీన్నే రికరెంట్ డిస్లొకేషన్ ఆఫ్ షోల్డర్ అంటాం. చాలామంది స్పోర్ట్స్ పర్సన్స్ ఏంటి అంటే ఈ డిస్లొకేషన్ని సహజంగా వాళ్ళకు వాళ్ళే పక్కకు తొలగినప్పుడు వాళ్ళకు వాళ్ళే రెడ్యూస్ చేసుకుంటారు. ఇలాగ కంటిన్యూస్గా డిస్లొకేట్ అవుతూ ఉన్నప్పుడు కార్టిలేజ్కి ఇంజురీ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో జాయింట్ అనేది ఆర్థరైటిస్, అరుగుదల తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే డిస్లొకేషన్ యంగర్ పీపుల్లో డిస్లొకేషన్ అయినప్పుడు ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకుని 2 సార్ల కన్నా ఎక్కువ డిస్లొకేట్ అయిందంటే కనుక కంపల్సరీ ఆర్థోస్కోపీ అనే సర్జరీ ద్వారా, కీహోల్ ఆపరేషన్ ద్వారా ఈ వెనకకు పడిపోయిన లాబరల్ టిష్యూని మళ్ళీ రిపేర్ చేస్తే మళ్ళీ డిస్లొకేట్ అవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.